ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లేవియకాండము 19వ అధ్యాయము 11వ వచనం. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఆమేన్. యథార్థవంతమైన జీవితము జీవించటము దేవుని పిల్లల యొక్క బాధ్యత. యథార్థముగా, న్యాయముగా బ్రతకటము దేవుని పిల్లల యొక్క బాధ్యత. ఆ యథార్థవంతమైన జీవితము, ఆ న్యాయవంతమైన జీవితము జీవించమని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దాని ప్రకారం జీవించటం కొరకే మీరు దొంగిలించొద్దు, బొంకవద్దు, ఒకరితో ఒకడు అబద్ధము చెప్పొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనిస్తే ఈ మూడిటికి ఒక కొద్దిపాటి సంబంధం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మనిషి దేన్నైనా ఆశించి దొంగిలిస్తాడు, అయితే దానిని దాచడానికి బొంకుతాడు. తను చేసింది కరెక్టే అని కప్పిపుచ్చుకోవటానికి అబద్ధం చెప్తాడు. మనం అబద్ధము అంటే మనం పెద్ద వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. లేదు, దొంగిలించటం అంటే పెద్దవి ఆలోచిస్తూ ఉంటాం. దొంగిలించటం అంటే ఇతర ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను ఎత్తుకెళ్ళటమే దొంగతనం. వారికి తెలియకుండా వారింట్లోది తీసుకోవటమే దొంగతనం అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో దొంగతనం అంటే అంతకంటే లోతైన అర్థమే ఉంది. కొన్ని మనం చూద్దాం. పరులది ఆశించటం అంటే మనది కానిది ఏదైతే ఉందో అది మనం తీసుకుంటే అది దొంగతనం, అది ధనమైన వస్తువైన. అయితే దేవుని దృష్టిలో సమయాన్ని దొంగిలించటం ఉంది. అంటే ఉద్యోగంలో ఒక పనిలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ మన పైనున్న యజమానునికి మనము ఇవ్వవలసిన పని వేళల్లో సరిగ్గా పని చేయకపోతే అది దొంగతనమే. మనం ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే ఒక పని చేస్తున్నాం, ఇదిగో ఇన్ని గంటలు పని చేయాలని చెప్తూ ఉంటారు. అన్ని గంటల్లో పని చేయకుండా ఆ కాలాన్ని అలాగే పోనిచ్చేలాగున, ఆ కాలం అంతా ఫ్రీగా గడిపేలాగున మనం చేస్తే ఆ సమయాన్ని దొంగిలించినట్టు. అట్లాగే దేవునిది దొంగిలించడం అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి 10వ భాగంలో దొంగతనం చేస్తూ ఉంటాం. మనం మలాకి గ్రంథంలో కూడా అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా, అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి అని. తర్వాత కీర్తిని దొంగిలించటం, దేవునికి చెందాల్సిన మహిమను మనం తీసుకోవటం, లేదా ఇతరులు చేసిన పనికి క్రెడిట్ మనం తీసుకోవటం, దాన్ని కూడా దేవుడు దొంగతనంగానే చూస్తున్నాడు. సమయాన్ని, కీర్తిని, 10వ భాగాన్ని, వీటన్నిటినీ దేవుడు దొంగిలించడంగానే చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కష్టపడి సంపాదించుకున్న దానితో తృప్తి చెందటమే నిజమైన భక్తి. వాటన్నిటిని మనము ఆ సమయాన్నైనా, దేవునిదైనా, కీర్తినైనా వాటిని మనం ఆశించకుండా ఉండటమే నిజమైన భక్తి. మరి బొంకటం అంటే అర్థం ఏంటంటే మోసగించటం, లేదా కపటంగా ప్రవర్తించటం, లేదా నమ్మక ద్రోహం చేయటం. దీన్ని మనం బొంకటం అంటారు. మరి ఇది ఎలా అంటే, మనం ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో తూకము తేడాగా చూపిస్తాం. నాణ్యత లేని వస్తువులను మంచివని చెప్పి అమ్మటం, అది మోసం. కొన్నిసార్లు మాట తప్పుతాం. ఒక మాట ఇచ్చి సమయానికి ఆ మాటను నిలబెట్టుకోకపోవటం కూడా బొంకటమే. ద్వంద్వ ప్రవర్తన ఉంటుంది. పైకి భక్తిగా ఉంటాం, లోపల కుట్రలు పనటం చేస్తూ ఉంటాం. సో ఇవేవి చేయకుండా ఉండండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు, ఆయనలో ఏ కపటం లేదు. కాబట్టి ఆయన పిల్లలమైన మనలో కూడా ఏ కపటం ఉండకూడదు. అట్లాగే అబద్ధం ఆడటం, అబద్ధం అనేది సాతాను యొక్క భాష. వాక్యం చెప్తుంది, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని యోహాను సువార్త 8:44లో చెప్తాడు. మనము చిన్న అబద్ధాలు కూడా ఆడతాం. మనం తరచుగా మన పరిస్థితిని బట్టి చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాం. అయితే మనమేమనుకుంటున్నామంటే ఇదేం పెద్ద అబద్ధం కాదులే అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో అది అబద్ధమే, చిన్నదైనా పెద్దదైనా. చిన్న అబద్ధం చెప్పి మనం పెద్ద అబద్ధాలు ఆడట్లేదులే అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది అబద్ధంగానే లెక్కించబడుతుంది. కొన్నిసార్లు మన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటాం. అది దేవునికి అసహ్యమైనది.
అది దేవుడికి ఇష్టం లేనిది. మన నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తాం అబద్ధం చెప్పటం వల్ల. మనుషుల మధ్య నమ్మకం పోతుంది. క్రైస్తవుని మాట ఎట్లా ఉండాలా? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి కానీ అబద్ధం చెప్పేలాగా ఉండకూడదు. మనం ఎఫ్ఎస్సి 4:25లో చూస్తే మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మనం అందరము కూడా ఒక అవయవములై ఉన్నాం. ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మనం అబద్ధమాడట మాని మన పొరుగువాడితో సత్యమే పలకాల. కనుక మనము దొంగిలించటమైనను, బొంకటమైనను, అబద్ధం చెప్పటమైనను ఇదంతా కూడా ఒక పాపపు విశ్వవలయం. కానీ యేసుక్రీస్తు వారు మనకు సత్యమై ఉన్నాడు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పాడు కనుక మనము కూడా అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమిటి ఆ తీర్మానం అంటే, మన హృదయాలను మనం పరిశీలించి మన చేతిలో ఏదైనా దొంగతనం ఉందా, మన ప్రవర్తనలో ఏదైనా మోసం ఉందా, మన నోట్లో ఏదైనా అబద్ధం ఉందా, దేవుడు మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు కనుక పశ్చాత్తాపపడి యథార్థమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మనము యథార్థవంతమైన జీవితాన్ని, న్యాయవంతమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించమనే ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరికకు లోబడి మనము యథార్థవంతులుగాను న్యాయవంతులుగాను జీవిద్దాం. ఆమేన్.